చూసుకున్నట్లయితే కూడా రోజు రోజుకి ఎండ తీవ్రత ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉక్కపోతకైతే అసలు తట్టుకోలేకుండా ఉంది. మహానగరంలో చూసుకున్నట్లయితే కూడా అంటే బయటికి వెళ్లే సమయంలో కూడా ఎక్కువ శాతం చూసుకోవచ్చు, రోడ్లన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కూడా 40 నుంచి 41 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలంగాణ వెదర్ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. అలాగే నార్త్ ఈస్ట్ తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా ఎక్కువగా 39 నుంచి 41 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వెల్లడించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించారు. అయితే రాబోయే 4-5 రోజుల వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుతున్నారు. ఇంకా వేసవి ఆరంభంలోనే ఉన్నప్పటికీ కూడా బాణుడు బగబగలైతే కొనసాగుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు కూడా సతమతమవుతున్నారు. తెలంగాణలో అయితే దాదాపుగా 40 డిగ్రీల మార్కుకు అడుగు దూరంలో అయితే డిగ్రీలు అయితే కొనసాగడం అయితే జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఈ ఎండవేడి అయితే రోజు రోజుకు పెరుగుతూనే వస్తుంది. బాణుడు బగబగలు తట్టుకోలేక చాలా వరకు కూడా ఎక్కువ శాతం ప్రజలైతే ఇంట్లోనే ఉంటున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ ఎండ తీవ్రతకి బయటకు వచ్చే వారంతా జంకుతున్నారని చెప్పొచ్చు. అలాగే మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ కూడా ఎక్కువగా మనకు ఖాళీగా కనిపిస్తున్నాయి. రాబోయే 2 నెలల్లో ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.